హలో హలో. ఓకే, సో ఈరోజు మన మోడర్న్ కురుక్షేత్ర డీటెయిలింగ్ వీడియోలో అభి అనే క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. నేను స్టార్టింగ్లో లాస్ట్ డీటెయిలింగ్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను దట్ ప్రతి క్యారెక్టర్కి అంటే సపోర్టింగ్ ఇక్కడ కృష్ణ, అర్జున అండ్ అభి అనే క్యారెక్టర్కి ముగ్గురికి 3 డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ ఈరోజు అభి క్యారెక్టర్లో దీని డికోడింగ్ అనేది చూద్దాము, క్యారెక్టర్ ఏంటి అని చెప్పి. అభిమన్యుడు ఫస్ట్ అక్కడ ఏంటంటే అర్జునుడు, కర్ణుడు లైఫ్ లాంగ్ ఈ ఆర్చరీ చేసి యుద్ధం ఇవన్నీ చేసి పేరు తెచ్చుకున్నారు. కానీ అభిమన్యుడు అనే క్యారెక్టర్ ఏం జరుగుతుందంటే అక్కడ కెమెరాలో నా ఫేస్ చూసుకుంటే కొంచెం చెప్పడం రావట్లేదు. సో ఇక్కడ వన్ థింగ్ ఐ వాంట్ టు స్పెసిఫై ఏంటంటే లాస్ట్ వీడియోస్లో చేసినప్పుడు ఏంటంటే నేనంతా కింద ఇక్కడ ఏదో పెట్టి ఇక్కడ చూసి చదువుతున్నట్లు అని అనిపించింది నాకైతే. మీకు కూడా అదే అనిపించవచ్చు. ఇది మోడర్న్ కురుక్షేత్ర ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. సో నాకు ఏంటంటే చెప్పాను కదా, లైక్ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, అదేంటంటే ఇది నాకు అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అని, కెమెరాలో చూసి నేను మాట్లాడలేనని. సో అందుకే కొంచెం అటు ఇటు చూసి మాట్లాడుతున్నా. సో కమింగ్ టు ద కంటెక్స్ట్, ఇక్కడ అభి అనే క్యారెక్టర్ ఏంటంటే లైక్ ఓకే, మళ్ళీ కొంచెం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అర్జునుడు అండ్ కర్ణుడు అనేవాళ్ళు లైఫ్ లాంగ్, కెమెరా గ్లిచ్ అవుతుంది మళ్ళీ. సో ఇక్కడ ఏమవుతుందంటే అర్జునుడు అండ్ కర్ణుడు లైఫ్ లాంగ్ పట్టిద్ది వాళ్ళకంత పేరు సంపాదించడానికి. కానీ అభిమన్యుడికి జస్ట్ ఒక యుద్ధం, కురుక్షేత్ర యుద్ధంలో అతను చూపించిన తన స్కిల్స్కి ఈ కలియుగాంతము ఎండింగ్ వరకు అతన్ని గుర్తుంచేసుకుంటారు, అంత ఇంపాక్ట్ చేశారనమాట. సో ఇక్కడ కూడా మన షార్ట్ ఫిల్మ్లో కూడా నేను స్టార్టింగ్ అదే డీటెయిలింగ్ మెన్షన్ చేశాను. ఒక్క వీడియోతో అతను ఈ సోషల్ మీడియా కమ్యూనిటీలో హైప్ అయిపోతాడనమాట. అది నేను చూపించను, లైక్ జస్ట్ రిప్రజెంట్ చేస్తాను. సో ఒక్క వీడియోలో అంత కంటెంట్ ఉండాలన్నమాట అంత సక్సెస్ అవ్వడానికి. సో ఈ పర్టికులర్ ఈ ఒక 2-3 మినిట్స్ రన్ టైమ్ వీడియోకే నేను దాదాపు ఒక 3-4 డేస్ స్ట్రగుల్ అయ్యాను స్క్రిప్ట్ వర్క్కి. ఎందుకంటే అక్కడ అంత కంటెంట్ ఉంటేనే అతను అంత పాపులర్ అవుతాడు. సో అక్కడ అంత కంటెంట్ ఉండాలి కాబట్టి, అంత పీపుల్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి, సో దీనికోసం నేను ఏంటంటే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను దీనికోసం వర్కౌట్ చేశాను. స్టార్టింగ్లో అలా ఉండిద్ది, అంత స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే లైక్ నేను బేసిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఒక్క వీడియోతో వైరల్ అయిపోయాడంటే అక్కడ అభిమన్యుడు కూడా ఆ ఒక్క యుద్ధంతో ఇంకా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఈ కలియుగాంతం వరకు గుర్తుండిపోతాడనమాట, అంత ఇంపాక్ట్ చేశాడు. సో బేసిక్ ఫస్ట్ డీటెయిలింగ్ అక్కడ అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3 షిఫ్ట్స్ అనేవి ఉన్నాయని అన్నాను, అంటే 3 ఫేజెస్ అని చెప్పి ఉన్నాయని అన్నాను అభిమన్యుడి క్యారెక్టర్కి. ఇందులో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే అదే యాక్చువల్లీ లైక్ ఓవర్ నైట్స్ స్టార్ అయిపోతాడు, అది అక్కడ మెన్షన్ చేస్తాడు 2-3 సార్లు. అంటే పాయింట్స్ ఏం అదే, డైలాగ్స్ మారుస్తూ ఉంటాడు. ఇంకా సెకండ్ ఫేజ్ ఏంటంటే మీరు చూడండి, అభిమన్యుడు తన పొలైట్నెస్ని లైక్ తన ఒబీడియన్స్ని ఇవన్నీ చూపిస్తాడు యుద్ధంలో. లైక్ యుద్ధంలో తనకు స్కిల్ నేర్పించిన గురువులు అందరూ ఉన్నా వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్తో నా దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి యుద్ధం చేయమంటాడు, కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడు. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఈ ఓవర్ నైట్ స్టార్ అయిపోగానే అభి అనే క్యారెక్టర్ ఇక్కడ అర్జున్తో కన్వర్జేషన్ ఉంటుంది. స్టార్టింగ్ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అంటే కొంచెం పొగరు చూపిస్తున్నట్లు ఉంటుంది, ఎందుకంటే ఒక్క నైట్లో సక్సెస్ అయిపోయాను అన్నట్లు కొంచెం ఉంటుంది. తర్వాత అర్జున్ అనే క్యారెక్టర్ ద్రోణాచార్యుడిగా కొంచెము ఇతనికి రియలైజేషన్స్ ఇస్తున్నప్పుడు నెక్స్ట్ డైలాగ్స్ అన్నీ చేతులు కట్టుకుంటాడు మ్యాక్సిమం, ఎందుకంటే హీఈస్ రిప్రజెంటింగ్ దట్ పొలైట్నెస్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే 13th డే అనుకుంటా పద్మవ్యూహం ఇది చేసేది అభిమన్యుడు. ఇది ఇక్కడ ఏమైందంటే అర్జునుడు అనే క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ వెళ్ళిపోతాడు అక్కడ మహాభారతంలో. అప్పుడు ఏమైంది, ఇక్కడ వీళ్ళు పద్మవ్యూహము
దీనికి దాని లోపలికి వెళ్ళాలంటే ఎవరికి తెలియదు. తెలిసిన ఏకైక క్యారెక్టర్ అక్కడే అప్పుడు ఎవరు ఉన్నారంటే ఆ సిచ్యువేషన్లో అభిమన్యుడు ఒక్కడే ఉన్నాడు. అభిమన్యుడికి కూడా తన రిస్క్స్ అన్నీ తెలుసు. పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు, లైక్ బయటికి రావడం తెలియదు. ఇవన్నీ తన రిస్క్స్ తనకు తెలుసు. కానీ ధర్మరాజు అనుకుంటా అడిగింది లైక్ చెయ్యమంటే లైక్ ఈ పద్మవ్యూహాన్ని ఇది ఛేదించాలి అన్న టైంలో వితౌట్ అంటే లైక్ ఎదురు చెప్పకుండా తన రిస్క్స్ తెలిసి కూడా తను దూకేస్తాడనమాట పద్మవ్యూహంలో. సో ఆ పొలైట్నెస్, సో ఇవన్నీ అక్కడ రిప్రజెంట్ లైక్ చేస్తాను. ఎందుకంటే ఒక మాట చెప్పడు, లైక్ అక్కడ ఏంటంటే స్టార్టింగ్ కన్వర్జేషన్లో కొంచెం పొగరు, సో ఇట్లా ఉంటుంది. నేను ఓవర్ నైట్ స్టారు, సెలబ్రిటీ అయిపోయాను, కొంచెం మనీ సంపాదించుకోవాలి అని అనుకుంటాడు. తర్వాత కొన్ని రియలైజేషన్స్ వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా లైక్ ఈ ఫేజ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇంకా థర్డ్ ఫేజ్ వచ్చేసేసి యుద్ధం అంటే లైక్ ఆ పద్మవ్యూహంలోకి వెళ్తాడు చూసారా, ఇక్కడ కృష్ణ క్యారెక్టర్ తీసుకొస్తాడు. ఎందుకంటే లైక్ ఇక్కడ కృష్ణ అనే క్యారెక్టర్ ఇక్కడ ధర్మరాజు అవుతాడు. ఎందుకంటే చెప్పా కదా 13th డే లైక్ అర్జున్ అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ వెళ్ళిపోతాడు కురుక్షేత్ర యుద్ధంలో. సో ఇక్కడ మన షార్ట్ ఫిల్మ్లో కూడా అర్జున్ అనేవాడు లైక్ సమ్ చనిపోతాడు కదా, సో ద్రోణాచార్యుడిగా. అక్కడ రీజన్ అదే, అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ వెళ్ళినప్పుడు దీన్ని ఎవకో స్టూడియోస్ అనేది ఇక్కడ యుద్ధం లైక్ పద్మవ్యూహం లాంటిది. సో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ సమాజంలో అంటే అక్కడ వారే కదా అదంతా. లైక్ ఇక్కడ ఏమవుతుందంటే అడుగుతాడు కృష్ణుడు, ఇప్పుడు ఎవకో స్టూడియోస్ నడిపించే నాయకుడు కావాలి అన్నప్పుడు వితౌట్ లైక్ కొంచెం ఒక ఫ్రంట్కి వెళ్ళి మూమెంట్స్ ఉంటాయి. ఇదంతా అక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసింది. మామూలుగా జస్ట్ కంటెక్స్లో ఏంటంటే నేను అనుకున్నది అలాగనే కొంచెం ఆలోచించి లైక్ ఇలాగా చెప్పేస్తాడు, నేను చేస్తారని అడిగేస్తాడు. ఎందుకంటే ఇది ఆ రిఫరెన్స్ అనమాట. లైక్ చెప్పాను కదా 13th డే ధర్మరాజు అడగగానే వితౌట్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ హీ స్టార్ట్స్ డూయింగ్ ద వర్క్. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా అలానే అదనమాట. ఇక్కడ ఇంకో కంటెక్స్ట్ ఏంటంటే పర్స్పెక్టివ్. ఇప్పుడు లైక్ ధర్మరాజు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, అంటే ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధర్మరాజు ఉంటాడు. ఆ ధర్మం ఎటు ఉంటుందో కృష్ణుడు దానికే సపోర్ట్ చేస్తాడు. లైక్ కర్ణుడు కూడా చెప్తాడు ఒక సిచ్యువేషన్లో, ధర్మరాజు ఎటు ఉంటే ధర్మం అట్టే ఉంటుందని నాకు తెలుసు, వాళ్ళే గెలుస్తారు అని తెలుసు, కానీ ఇన్ కేసు నేను గెలిస్తే ఈ వార్లో ఐ విల్ షో మై గ్రాటిట్యూడ్ అని చెప్పి కొంచెం చెప్తాడనమాట. సో ఆ కంటెక్స్ట్ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే అక్కడ కృష్ణ అనే క్యారెక్టర్ ఇప్పుడు ధర్మ సంస్థాపన చేస్తున్నాడు కాబట్టి, ధర్మం వైపు ఉండాలి కాబట్టి, ధర్మరాజు ధర్మం వైపు ఉంటాడు అంటే ధర్మంకే స్టిక్ అయి ఉంటాడు కాబట్టి అక్కడ కృష్ణ అనే క్యారెక్టర్ ధర్మరాజుని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ ఫేజ్లో ఆ మూమెంట్లో సో అభి అనే అతను ఇక్కడ పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడు అవుతాడు. సో ఇక్కడ కృష్ణుడు ఒక పెద్ద డైలాగ్ చెప్పేస్తాడనమాట కృష్ణ క్యారెక్టర్లో, పద్మవ్యూహాన్ని ఛేదించలేని అభిమన్యులు ఉన్నారు, స్కిల్స్ ఉండి ఎబిలిటీస్ ఉండి ఆగిపోయిన అర్జునులు ఉన్నారు, తప్పుడు మార్గంలో నడిచే కర్ణులు ఉన్నారు అని చెప్పి. సో కంటెక్స్ట్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి డైలాగ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే తను చెప్తాడు అక్కడ అభిమన్యుడిగా పద్మవ్యూహంలోకి వెళ్తాడు. అక్కడ ఒకే పాయింట్ నేను 2 సార్లు ఇది రిప్రజెంట్ చేస్తాను. ఎండింగ్ వీడియోలో అతను చెప్తున్నప్పుడు పద్మవ్యూహాన్ని ఛేదించే అభిమన్యుని చూపిస్తాను అన్నట్లు కంటెక్స్ట్ ఉంది. పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఓన్లీ అభిమన్యుడికి తెలుసు, బయటికి రావడం ఎవరికి తెలుసు? అర్జునుడికి. సో యూ గాట్ మై పాయింట్. లైక్ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ అదే మూమెంట్లో లైక్ రెండు మెన్షన్ చేసేస్తున్నా. ఒకటి అతను అర్జునుడిగా ఉంటాడు, అట్ ద సేమ్ టైం అతను ఆ కన్వర్జేషన్లో కృష్ణ అండ్ అభి కన్వర్జేషన్లో అభిమన్యుడిగా ఉంటాడు, అట్ ద సేమ్ టైం అర్జునుడిగా ఉంటాడు. కానీ ఎవకో స్టూడియోస్ ముందుకు నడిపించే నాయకుడు అన్నప్పుడు మాత్రం అతనే అర్జునుడిగా క్యారెక్టర్ షిఫ్ట్ అయిపోయింది. సో అది బేసిక్ రీజన్ అక్కడ. అండ్ కృష్ణతో కూడా చెప్పేస్తాడు లైక్ నేను అభిమన్యుడు చనిపోతాడని తెలిసిన పద్మవ్యూహంలోకి దూకేస్తాడు, ఇప్పుడు నేను చనిపోతున్నా కూడా లైక్ చనిపోతాను అని. కరెంట్ పోయింది, షిట్. సో ఓకే కొంచెం టర్న్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుందంటే అభి అనే అతను కంటెక్స్లో చెప్తాడు లైక్ నేను అభి 2.0 ఎలా అవుతాను సార్ అని చెప్పి. అక్కడ అభిమన్యు క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఇస్తున్నా. సో లైక్ అభి అనే అతను అభిమన్యుడు చనిపోతున్నా దూకేస్తాడు.
నేను కూడా అలా చనిపోతానని తెలిసినా కూడా ఇక్కడ దూకకపోతే నా పేరు అభిమన్యుడు, నేను అభిమన్యుని ఎలా అవుతానని చెప్పి అక్కడ కంటెక్స్ట్ ఇస్తాడు. సో అది బేసిక్ డీటెయిలింగ్. ఈ బేసిక్ డీటెయిలింగ్లో కూడా నేను అభిమన్యు లైక్ సో లైటింగ్ డామినెన్స్ చేస్తుంది ఇప్పుడు, ఓకే కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే అభిమన్యు 2.0 అంటాడు. అభిమన్యు 2.0 అనేది అర్జునుని సో ఇక్కడ అభిమన్యు 2.0 అని అంటాడు. సో అభిమన్యు 2.0 అదే అభి 2.0 అని అంటాడు. అభి 2.0 అంటే అర్జునుడు అని రెఫరెన్స్ అక్కడ. ఇప్పుడు ఎందుకంటే మనము స్టార్టింగ్ ఒక యాప్ యూజ్ చేస్తాం, స్టార్టింగ్లోనే నీకు అన్నీ పర్ఫెక్ట్ యాప్ అవ్వదు, దానికి అప్డేట్స్ ఉంటాయి, వర్షన్ కంట్రోల్స్ అని అంటారు, మైనర్ వెర్షన్స్ అని అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్లీ ఫస్ట్ టైం నువ్వు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ యాప్లో కొన్ని గ్లిచెస్ ఇవన్నీ ఉంటాయి, నెక్స్ట్ అప్డేట్లో దాన్ని రెక్టిఫై చేస్తారు. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా అంతే. అభి అనే క్యారెక్టర్ అనేవాడు సో అభి అనే క్యారెక్టర్ 2.1 అనడానికి రీజన్ ఏంటంటే 1.0 వెర్షన్లో అతను చనిపోతాడు, యుద్ధం లైక్ పద్మవ్యూహంలోకి వెళ్ళి చనిపోతాడు. 2.0 అంటే తను మొత్తం తెలుసుకుంటాడు, అప్డేటెడ్ వెర్షన్, పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించగలడు అని అప్డేటెడ్ వెర్షన్ అనమాట. సో లైక్ వైజ్ ఇక్కడ పద్మవ్యూహాన్ని ఎవరైతే ఛేదిస్తారో అతను అర్జునుడే అంటాం. సో అక్కడ అభిమన్యు 2.0 అంటే అక్కడ అర్జునుడు అని చెప్పి. మీకు ఇంకొక సిచ్యువేషన్ ఇక్కడ డీటెయిలింగ్ ఇవ్వాలి, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అదేంటంటే అభిని ఎక్కడైతే కన్వర్జేషన్ జరిగిందో అర్జునుడి స్టార్టింగ్ పాయింట్ కూడా అదే టేబుల్ మీద కన్వర్జేషన్ అయింది. దీని గురించి బేసిక్ డీటెయిలింగ్ అంతా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో కరెంట్ వచ్చింది, రైటింగ్ యూజ్ అయితే. సో బేసికలీ నేను చెప్పేది సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, నాకైతే అర్థమైపోతుంది, కానీ మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే ఇది అన్ని మోడర్న్ ఇంటిగ్రేషన్ కాబట్టి. సో ఒక 16 years అభిమన్యుడు అంటే ఆ క్యారెక్టర్కి ఒక 16 years అట్లా. ఇప్పుడు ఏంటంటే దాని టీనేజ్ అని అంటున్నాం. సో ఈ టీనేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే అందరం మనకేంటంటే చాలా థాట్స్ వస్తూ ఉంటాయి, దానికి ఆన్సర్స్ తెలుసుకోవాలని కొత్త కొత్త వింత వింత ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాం. సో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఫ్యూచర్ గురించి ఒక భయం ఉంటుంది, సో అన్నీ ఉంటాయి కదా. సో లైక్ వైజ్ ఇక్కడ అభి అనే క్యారెక్టర్ కూడా టీనేజ్ కాబట్టి లైక్ 16 years కాబట్టి అభిమన్యులకి ఇక్కడ నేను మోడర్న్ ఇంటిగ్రేషన్లో దాన్ని ఏం చేశానంటే ఒక టీనేజర్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవడానికి. సో ఆ క్యూరియాసిటీని కూడా నేను అక్కడక్కడ రిప్రజెంట్ చేశాను. లైక్ ఎలాగంటే కృష్ణుని కలవడానికి హెల్ప్ చేసేది మన అర్జునుడే ఇండైరెక్ట్గా. ఇంకా ఏంటంటే కృష్ణుడి ఫ్రెండ్ని కలిసే ఛాన్స్ ఇస్తాడు. దాని తర్వాత లైక్ ఇంకా ఉన్నాయి కొన్ని ఎలిమెంట్స్ అలాగా. తనే అడుగుతాడు, సరే నాకు ఇట్లా ఫ్రెండ్ని ఎవరినో మనం కూడా తెలుసుకుందాము అని చెప్పి. అక్కడ ఏంటంటే క్యూరియాసిటీ అతనికి జనరేట్ అయింది. ఆ క్యూరియాసిటీ ఎందుకు జనరేట్ అయింది అంటే మోడర్న్ ఇంటిగ్రేషన్ కాబట్టి టీనేజ్లో కొంచెం క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది కాబట్టి. సో అది అక్కడ రిప్రజెంట్ చేస్తున్నా, అదంతే. ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడాలి, ఇక్కడ అభిమన్యుని నేను అర్జున్గా రిప్రజెంట్ చేశాను కదా. అక్కడ క్యారెక్టర్ షిఫ్ట్లో నేను నేమ్ అనేది లైక్ అభిమన్యు సాగర్ అన్న అతని నేమ్. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు విష్ణు అర్జునాచార్య, విష్ణు ద్రోణాచార్య అనేది సింక్ అయిపోయింది. లైక్ వైజ్ అదేంటంటే ఆ పేరు కూడా నాకు కొంచెం నచ్చింది. ఇంకేంటంటే ఈ సేమ్ అలా కాంబోతో ఈ అభి అండ్ అర్జున్ క్యారెక్టర్స్కి అంటే అర్జున్ సినానిమ్స్ ఉంటాయి కదా, ఒక గాంధీవదారి లేదంటే సంథింగ్ సంథింగ్ అని చెప్పి. సో అలా ఇంటిగ్రేట్ చేసేటప్పుడు నాకు అభిమన్యు పక్కన ఇంటిగ్రేషన్ అవ్వట్లేదు, అసలు ఏం సెట్ అవ్వట్లేదు. సో నేను సాగర్ అనేది కొంచెం కన్వీనియంట్గా ఉంది ప్రజెంట్ చేయడానికి, ఒక వినడానికి ఒక పాజిటివ్ వైబ్ ఉంది అందుకని. సో నేను సాగర్ అని పెట్టేశాను. యాక్చువల్లీ ఆ సాగర్ అనేది తీసేస్తే ఒక ఎస్ తీసుకుంటే ఎస్ రిప్రజెంట్స్ సవ్యసాచి. సవ్యసాచి అని ఎవరిని అంటారంటే అర్జున్ అని అంటారు. సో అది ఒక రిఫరెన్స్ అనమాట అక్కడ. ఇంకా 2.1ని నేను మెన్షన్ చేశాను. సో ఆ 2.0 గురించి కూడా కొంచెం డీటెయిలింగ్ ఇద్దాం. సో అభి 2.0 అంటే అర్జునుడు అని చెప్పి రిఫరెన్స్ అంటే పర్స్పెక్టివ్ని నేను చూపిస్తున్నాను. సో లైక్ వైజ్ ఇప్పుడు అభి అనే క్యారెక్టర్ చెప్తాడు లైక్ కురుక్షేత్ర 2.1 రిప్రజెంట్ చేస్తాడు. కురుక్షేత్ర 2.0 దట్ రిప్రజెంట్స్ కలియుగంలో జరిగే పెద్ద యుద్ధం. అదే నేను రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నది. ఎందుకంటే ఇప్పుడు లైక్ మోడర్న్ కురుక్షేత్ర అన్నా కూడా మోడర్న్ కురుక్షేత్ర కూడా ఇంకో పర్స్పెక్టివ్లో మనం ఎలా చూడొచ్చు అంటే కలియుగంలో జరిగే లైక్ కల్కి అవతారం చేసే ఒక యుద్ధం అనమాట. లైక్ వైజ్ అంటే పర్స్పెక్టివ్ ఇక్కడ బేసిక్గా ఏమవుతుంది అంటే అప్పట్లో ధర్మం వైపు ఉన్న వాళ్ళ
ధర్మం అంత ఉంటేనే అంత పెద్ద యుద్ధం జరిగిందనమాట. ఇప్పుడు కలియుగంలో అసలు సోలో పర్ఫార్మెన్స్ కల్కి మాస్ సంభవం అనమాట. లిటరల్లీ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు లైక్ అతని అపీరెన్స్, ఒక స్వాడ్, ఒక వైట్ హార్స్, అతను ఒక బ్లూ ఆరా అదంతా ఉంటుంది కదా, అది వింటుంటేనే జస్ట్ కొన్ని నాకేంటంటే కొన్ని థాట్స్ వచ్చేసాయి, ఇమాజినేషన్స్. ఓకే, ఇలా ఉంటాడు. ఈ మహాభారతం, కురుక్షేత్రము ఇంత జరిగిందని మనం స్క్రిప్చర్స్లో చూస్తున్నాం. దీనికి మించిన అడ్వాన్స్డ్ వార్ అనేది కల్కి చేస్తాడు. సో కల్కి మాస్ సంభవం అనమాట. సో అప్పుడు జరుగుతున్నప్పుడు దానికి ఆయన అదే అప్పుడు ఆ కల్కి వచ్చినప్పుడు ఆయన చేసే ఇట్లా కురుక్షేత్రం లాంటి పెద్ద యుద్ధం అయితే ఒకటైతే కంపల్సరీ ఉంటుంది. దానికి ఏం పేరు పెడతారో తెలీదు, కాకపోతే అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. సో అది జరగదు, మనము ఉండం కూడా అప్పటికి. సో అక్కడ ఏంటంటే జస్ట్ నేనేం కన్వే చేయాలి అని అనుకుంటున్నానంటే, మోడర్న్ కురుక్షేత్ర అంటే ఫ్యూచర్లో లైక్ కల్కి కూడా ఒక పెద్ద వార్ అనేది చేస్తాడు. ఆ వార్కి ఏం పేరు ఉండిద్దో తెలీదు, అందుకే మోడర్న్ కురుక్షేత్ర 2.0. దీని రిఫరెన్స్ ఇంకొకటి అదే, ఆ పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా అభిమన్యుది అభిసీన్ది స్టార్టింగ్ లైక్ కురుక్షేత్ర 2.0 అనేది వీడియో చేస్తున్నప్పుడు నాకు షూట్ చేసేటప్పుడు నాకు ఒక డీటెయిలింగ్ వచ్చింది. అక్కడ విండో ఉంది, ఆ విండోని చూసినప్పుడు ఆచార్యని నేను ఒక టెర్రస్ మీద పెట్టి చూపించాను. అండ్ లైక్ కృష్ణుడిది కూడా నేను లైక్ ఒక కొండ మీద చేసి చూపించాను. నాకు అప్పుడు డీటెయిలింగ్ ఒకటి అనిపించింది, ఈ కిటికీలోంచి ఇట్లా చూసి ప్రపంచాన్ని చూస్తున్నాడు అని చెప్పి. అక్కడ మీనింగ్ ఏంటంటే లైక్ ఇది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ముందు 2 ఎక్స్ట్రా ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. సో కృష్ణుడు అర్జునుడికి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు అంటే లైక్ కురుక్షేత్ర యుద్ధం స్టార్టింగ్లో భగవద్గీత చెప్పినప్పుడు తన విశ్వరూపం చూపించాడు. లైక్ ఇక్కడేంటి మనం అంత చూపిలేం కదా. బేసిక్ రిఫరెన్స్ ఏంటంటే అక్కడ అంత విశ్వరూపం చూపిస్తుంటే తనకు అర్థమైపోయింది, ఓకే హీ క్రియేటెడ్ ది యూనివర్స్. సో ఇవన్నీ కొంచెం అర్జునుడికి అర్థమవుతాయి. లైక్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే కృష్ణుడు లైక్ చెప్తున్నప్పుడు అది కొండ మీద తీసాము. సో మిగిలిన సిటీ ఇదంతా కనబడుతుంది. ఆ సిటీ అదంతా ఏంటంటే ఒక ప్రపంచం. లైక్ తర్వాత మీరు అర్జునుడి క్యారెక్టర్కి చూసుకుంటే అర్జునుడి క్యారెక్టర్ లైక్ ఒక టెర్రస్ మీద ఉంటుంది. ఆ టెర్రస్ మీద ఒక యాంటీనా, నేను స్టార్టింగ్ స్క్రిప్ట్ రాసేటప్పుడే అనుకున్నా ఇది ఒక పైన లైక్ యాంటీనా, ఎందుకంటే మోడర్న్ కురుక్షేత్ర ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే అర్జున్ది, ద్రోణాచార్యది రెండు పర్సనాలిటీ మీట్ అయ్యేటట్టు నేను డిజైన్ చేశాను. విష్ణు కూడా చెప్పాను, బాలవిష్ణుకి, అరే నువ్వు ఇక్కడ ఇట్లా చేస్తున్నావు కదరా, దీంట్లో డీటెయిలింగ్ ఏంటో తెలుసా, ఈ టెర్రస్ మీద నేను మీ ఆచార్య అని అంటున్నావు, ఇదంతా సోషల్ మీడియా అవ్వరు కదా. సో యు ఆర్ మీన్స్ లైక్ ఏంటంటే యు ఆర్ ట్రాన్స్మిటింగ్ యువర్ ఐడియాలజీస్, యువర్ బోల్డ్ స్టేట్మెంట్స్ త్రూ దిస్ యాంటీనా. ఒక వేవ్స్ లాగా చేస్తే అది ప్రపంచానికి అర్థమయ్యి వాళ్ళు మారుతారు. అది ద్రోణాచార్యుడిగా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కొంచెం తెలియట్లేదు. ఇంకా థర్డ్ కంటెక్స్ట్కి వచ్చేద్దాం. అభిమన్యుడు లైక్ పద్మవ్యూహంలోకి ఎంటర్ అవ్వడం ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఓకే, వీడియో రికార్డింగ్. సో అభిమన్యుడు ఈ పద్మవ్యూహం ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? సో సుభద్రాదేవి కడుపులో ఉన్నప్పుడు అర్జునుడు చెప్తుంటే విన్నాడు. సో ఆ కిటికీలోంచి చూస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే లైక్ అది రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట. అక్కడ కొంచెం బేసిక్ డీటెయిలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎండ్ క్రెడిట్స్ డైలాగ్ రాస్తాడు, మరో కురుక్షేత్రం జరగకుండా ఆపుతుంది కొన్ని పరిచయాలు అని చెప్పి. అది రాసింది యాక్చువల్లీ చంద్రానే. ఎండ్ క్రెడిట్స్కి కొన్ని వీడియోస్ ఎట్లా తీద్దాం రా అని చెప్పి అన్నాను. వాడు ఆలోచించుకున్నాడు, సంథింగ్ ఏదో ఇట్లా డైలాగ్ ఇట్లా వచ్చింది, అది సెట్ అయిపోయింది. సో ఇదంతా లైక్ ఏంటి కొన్ని పరిచయాల వల్ల అంటే లైక్ అది కొంచెం తెలిసింది. బట్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు చంద్ర కొంచెం ఆ డైలాగ్తో. సో అది కొంచెం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయింది. ఇంకా ఆల్రెడీ చెప్పేశాను నేను మీకు మ్యాక్సిమం. స్టార్టింగ్ అభి అనే క్యారెక్టర్ మ్యాక్సిమం చేతులు ఎందుకు కట్టుకొని ఉంటాడంటే ఇట్ ఈస్ హిస్ పొలైట్నెస్ అండ్ ఒబీడియన్స్, అంటే టువర్డ్స్ అంటే మీన్స్ లైక్ ఫర్ ఎల్డర్స్.
కృష్ణుడు, సో ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కొంచెం ఎల్డర్స్. అండ్ కృష్ణ ఫ్రెండ్కి ఇక్కడ రుద్ర అనే క్యారెక్టర్ ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్. సో వీళ్ళ దగ్గర మ్యాక్సిమం చేతులు కట్టుకొనే ఉంటాడు. సో దానికి రీజన్ అది. స్టార్టింగ్లో కొంచెం పొగరు ఉంటాడు. ఆ పొగరు లైక్ అంటే ఒక్క కురుక్షేత్ర యుద్ధము చేయగానే లైఫ్ టైం వ్యాలిడిటీ అంత రిమెంబరెన్స్ వచ్చేసింది కాబట్టి సో అక్కడ కొంచెం గర్వం ఉంటుంది. ఓవర్ నైట్ స్టార్ అనేది అందుకే అక్కడ రిప్రజెంట్ చేసేది. సో ఇలా ఇంకేమున్నాయి, వీడియో లెంత్ కూడా 25 minutes వచ్చేసింది. ఇంకా డీటెయిలింగ్స్ కూడా అంతేమీ గుర్తు రావట్లేదు. ఎక్కడ ఏ సిచ్యువేషన్ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాం. సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.